ఫ్లోరోసిస్ బాధితులు మరి ఫ్లోరోసిస్ విముక్తికై అనేక పోరాటాలు చేస్తున్నటువంటి అంశాల స్వామి గారు, అదేవిధంగా తిరుపతమ్మ గారు మరికొద్ది సేపట్లో మరి వారందరూ కూడా దీక్షా స్థలానికి విచ్చేస్తున్నారు. మరి వారందరికీ కూడా తెలంగాణ నెటిజన్స్ ఫోరం సాదరంగా ఆహ్వానిస్తుంది. తెలంగాణ ఉద్యమం అనేది అనేక సమస్యలతో కూడుకున్నటువంటిది. అందులో ప్రధానమైనటువంటి నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధితులు ఇప్పటివరకు దాదాపుగా నల్గొండ జిల్లాలోనే ఫ్లోరోసిస్ వ్యాధికి గురై దాదాపుగా 7 లక్షల మంది గురైనటువంటి మరి అది నల్గొండ జిల్లా వరకు పరిమితమైంది. అటువంటి సమస్య ఇంకా ఏ జిల్లాలోనూ కూడా లేదు, అంత పెద్ద సమస్య. అలాంటి సమస్యలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో ఉంది. నల్గొండ జిల్లాను తీసుకుంటే ఫ్లోరోసిస్ సమస్య, వరంగల్ జిల్లాను తీసుకుంటే పత్తి రైతుల సమస్య, మెదక్ జిల్లాను తీసుకుంటే రైతుల ఆత్మహత్యలు, కరీంనగర్ తీసుకుంటే సిరిసిల్ల ఆత్మహత్యలు, మహబూబ్నగర్ తీసుకుంటే గల్ఫ్ బాధితులు, ఇలా ప్రతి ఒక్క జిల్లాకి ఒక్కొక్క సమస్య ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆ సమస్యలపై ఆధారపడి ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కనుక సిద్ధిస్తే ఇలాంటి అనేక సమస్యలను మనం తెలంగాణ రాష్ట్రంలో తీర్చుకోవచ్చు. కాబట్టి మరి ఈ సమస్యపై ప్రథమంగా నల్గొండ ఫ్లోరోసిస్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే మరి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయడానికి మరి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనికి మరి అనేకమైనటువంటి తెలంగాణ రాజకీయ జేఏసీ భాగస్వామ్య పక్షాలు, అదేవిధంగా ఇతర ఉద్యమ సంస్థలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక విద్యార్థి సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. మరి వారందరికీ కూడా తెలంగాణ నెటిజన్స్ ఫోరం సాధారణంగా ఆహ్వానిస్తుంది. దయచేసి వచ్చిన అతిథులు మరి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దీక్షకి 25 మంది మరి దీక్షలో కూర్చోబోతున్నారు. మరి వారందరూ కూడా మరికొద్ది సేపట్లో వేదికపై ఆసీనులు అవుతారని చెప్పేసి తెలుపుతున్నాము. దయచేసి పిలిచిన పేర్లు మరి డయాస్ పైన కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మొదటగా నరేష్ బండి, జై తెలంగాణ, నరేష్ బండి, కిషన్ మాధవ్ అన్న.